ఒక పెద్ద అడవిలో పచ్చని చెట్లు, రంగురంగుల పక్షులు, కితకితలు చేసే కోతులు ఉండేవి. అడవిలో అన్ని జంతువులు ముచ్చటగా, ఆనందంగా జీవించేవి మరియు అడవి అంతా సంతోషంగా ఉండేది. నల్లని చారలు మరియు దయగల చిరునవ్వుతో ధైర్యంగా నారింజ రంగుపులి అడవిని చూస్తూ మనోహరంగా నడుస్తోంది. ప్రకాశవంతమైన సూర్యకాంతి చెట్ల గుండా ప్రకాశిస్తుంది. కొన్ని చిన్న చిన్న పిల్ల జింకలు ఒకచోటికొచ్చి దుమ్ము దులిపేసుకుంటూ, గంతులేస్తూ, ఎగరిపడుతూ హాయిగా ఆటలాడుతున్నాయి. ముళ్లమీద ఊగుతూ, గాలిలో తేలిపోతూ, మధురమైన నవ్వులతో అడవిని హోరెత్తించాయి. ఒకరోజు మధ్యాహ్నం నల్లచారలతో నారింజ రంగు ధైర్యవంతుడైన పులి పెద్ద రాయిమీద నిలబడి, మిత్రులారా, చల్లని గాలులు వేగంగా వస్తున్నాయి. పెద్ద వాన పడేలా ఉంది. వాన పెద్ద తుపానుగా మారే అవకాశముంది. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. అంతలోనే ఆకాశం మేఘాలతో నిండిపోయింది. వెలుగు మాయమైపోయి అంతా గోధుమగా మారిపోయింది. తరువాత ఆకాశం నల్లగా మారిపోయింది. భయంకరమైన మబ్బులు గర్జిస్తూ కమ్ముకుంటున్నాయి. అని జంతువులు ఆశ్చర్యంగా పైకి చూస్తున్నాయి. గాలులు ఈదుతూ చెట్లను ఊగించేశాయి. కాగతాలు, ఆకులు గాల్లోకి ఎగరిపోయాయి. జంతువులంతా చూస్తూ ఉలిక్కిపడ్డాయి. అక్కడ ఉన్న రంగురంగుల పిట్ట పులితో మాట్లాడి ఎగరిపోయింది. పులి తన కళ్ళు ముడుచుకుని మౌనంగా ఎదురుచూసింది. ఒక్కసారిగా ఎటువంటి హెచ్చరిక లేకుండానే పైనుంచి పెద్ద మంచు గడ్డలు మోత మోగస్తూ పడ్డాయా. వెంటనే పులి గర్జించి, అందరూ దాక్కుందామంటూ చెప్పాడు. పెద్ద బంతులా అవి నేలపై పడుతున్నాయి. జింకలు, కోతులు, నక్కలు, మిగిలిన అన్ని జంతువులు భయంతో అరుస్తూ, వదగళ్లను తప్పించుకుంటూ అడవి మధ్య పరుగులు పెట్టాయి. ఎవరికి తోచిన దిక్కుకి వారు పరుగులు తీశారు. రెండు చిన్న ఉడతలు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని తడబడుతూ, గడ్డిమీద దూకుతూ, మనం ఈ గుహలోకి వెళ్దాం అని అనుకుని ఆ ఇద్దరూ చిన్న గుహలోకి పరుగెత్తాయి. కోతి తన పిల్లల్ని గట్టిగా జారిపట్టి నిశ్శబ్దంగా ఓ పెద్ద చెట్టు కొమ్మల మధ్యకి తీసుకెళ్లాడు. అక్కడ వడగళ్లవాన నుండి తన పిల్లల్ని కాపాడుతున్నాడు. ఒక చల్లని మూలలో చిన్న జింక దారి తప్పింది. ఆ జింక తడుస్తూ, ఏడుస్తూ అమ్మా, అమ్మా అని అరుస్తోంది. చుట్టూ ఎవరూ లేరు. అది భయంతో బెదిరిపోయి నిలబడి కకావికలమైంది. అప్పుడే ఎర్రషాలుతో తెలివైన చిన్న ఎలుక పరుగెత్తుకుంటూ వచ్చి జింకకు చెప్పింది, భయపడకు, నేను నిన్ను మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తాను అని ధైర్యంగా చెప్పింది. నాకు తెలుసు ఆమె ఎక్కడ ఉందో. వదగళ్లవాన మధ్యలో చిన్న ఎలుక చిన్న జింకను ప్రోత్సహిస్తూ, గుహదారి చూపిస్తూ ముందుకు పరిగెత్తారు. ఇదంతా గుహ పక్కన ఉన్న నల్ల చారల పులి చూస్తూ ఉంది. చివరికి చిన్న ఎలుక చిన్న జింకను తన తల్లి దగ్గరకు చేర్చింది. తన బిడ్డను చూస్తూ ఆనందభాష్పాలతో పరుగెత్తి వచ్చి కడుపు మీద ముద్దు పెట్టి ముద్దాడింది. నా బిడ్డ అని తల్లి ఆనందంతో చప్పట్లు కొడుతోంది. చివరికి మబ్బులు తొలగపోయి వాన ఆగింది. మృదువైన సూర్యకాంతి అడవిని మళ్లీ వెలిగించగా ఆకాశం మళ్లీ తేలికపాటి నీలంగా మారింది. పక్షులు మళ్లీ పాటలు పాడుతున్నాయి. ధైర్యవంతుడైన పులి బయటకు వచ్చి విశాలంగా నవ్వాడు. అన్ని జంతువులు బయటికి వచ్చి నవ్వుతూ, నర్తిస్తూ, ఉల్లాసంగా ఆడుకోవడం మొదలు పెట్టగా పులి గర్వంగా గర్జించి ఎగురుతూ ఆనందించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.